హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందే మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో పాలైన నచ్చిందో పాలైతే పెట్టేసిన, చాయ్ అయితే పెట్టేసిన. ఈ రోజైతే మా ఫేవరెట్ కర్రీ వంకాయ కర్రీ. అది నేను రౌండ్ గుత్తి వంకాయ తీసుకొచ్చిన కానీ ఇప్పుడు టైం మార్నింగ్ వచ్చేసి 8:10 అవుతుంది. మార్నింగ్ టైం వచ్చేసి 8:10 అవుతుంది. కానీ ఏంటంటే ఇప్పుడు గుత్తి వంకాయ ఆడదామని నార్మల్ వంకాయ ఆడదాం. గుత్తి వంకాయ అంటూ టైం అనేది సరిపోదు, బాగా టైం అవుతుంది. మా పాప లేస్తుంది, అందుకని చెప్పి గుత్తి వంకాయ అయితే ఆడుతున్నాం. ప్రజెంట్ అది మామూలుగా అయితే రౌండ్ ఈ వంకాయలు ఇవే కదా, అవే వంకాయలు నార్మల్ కర్రీ వేసుకోండి. వంకాయలు మాత్రం ఇవే వంకాయలు, కానీ గుత్తి వంకాయ వేసేటట్లేదు. ఏ వంకాయ అయినా పర్లేదు, మనం మంచిగా తింటాం కాబట్టి ఈ రోజు అయితే వంకాయ కర్రీ. ఇప్పుడు ఇవి తీసుకొచ్చి 3-4 రోజులు అవుతుంది, కానీ ఒక 2-3 అయితే కొంచెం ఖరాబ్ అయితే అనుకుంటాను కావచ్చు. కానీ ఖరాబ్ అయితే కావద్దు, ఎందుకంటే గుత్తంకాయకే ఇవి ఇంకొంచెం. గుత్తి వంకాయకి ఏంటంటే కొంచెం చిన్న చిన్నవి తీసుకోవచ్చు, కానీ నేను మార్కెట్ లో కొన్ని ఒక 6 పెద్దగా ఉన్నాయి, అందుకని చెప్పి గుత్తి వంకాయకి పనిచేయదు అని చెప్పి ఇప్పుడైతే వంకాయలు కోసి లేచేస్తా. మా మేడం అని చెప్పు అది బియ్యం కడిగి పెట్టేసి బగారా వేసుకున్నా నార్మల్ గా సరిపోతాయి కదా, నార్మల్ గానే అండేసి. ఇవన్నీ ఉప్పు వంకాయలు అయితే చిన్నగా అంటే 4 వంకలు చేసి టకటక కోసేస్తా. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లోపు మా మేడం అది బియ్యం జరిగి రైస్ కుక్కర్ పెడుతుంది. టైం కూడా బాగా ఎట్లా లేట్ లేస్తాం. ఫస్ట్ టైం మా పుచ్చిపోలేదు, కరెక్ట్ గానే ఉండేది. మొన్న నేను దొండకాయలు కొస్తే మొత్తం 4 సగంకి ఎక్కువనే వంకాయ కూర కాబట్టి నేను పొద్దున స్టూడియోకి తినేపోతా. ఎందుకంటే అప్పుడైతే స్టూడియోకి తినేపోను మ్యాక్సిమం. ఎందుకనంటే ఒక్కొక్కసారి తినా కానీ ఇలా ఖచ్చితంగా వంకాయ కూర కాబట్టి తినేపోతా నేను స్టూడియోకి. ఇప్పుడు వంకాయ కూర బాగా మందికి కాదు, బాగా మందికి ఇష్టం వంకాయ కూర అంటేనే. ఇటు చాయ్ మసులుతుంది. ఇప్పుడు 4 వంకాయలు కోసేలోపు ఈ చాయ్ మసులుతుంది. వంకాయ కూర మనం అనుకుంటాం కానీ ఎంత తొందరగా అయిపోతుంది తెలుసా. మొత్తం ఇది తొందరగా అవుతుంది, మన కోసుడే లేటు. వంకాయ కూర మొత్తం 2 నిమిషాలు కోసినంత సేపు కూడా కాదు. కూలర్ లో నీళ్ళు పెట్టినావు కదా, బంద్ చేసిన. ఇప్పుడు ఈ వంకాయలు అయితే అన్ని చిన్న అన్ని కోసేసిన తర్వాత అప్పట్లో రైస్ కుక్కర్ లో కూడా బియ్యం కూడా పెట్టచ్చు. ఆ బియ్యం ఏరి పెట్టచ్చు. ఆ బియ్యం ఏంటి అంటే దాంట్లో కొంచెం అవి మళ్ళీ అవే మెరగలు ఉంటాయి, 2-3 మెరగలు ఉన్నాయి కాబట్టి తీసేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఈ మా మేడం బయట చెరిగే లోపు నేను 2 వంకాయలు కోసే లోపు రైస్ కుక్కర్ పెట్టేటప్పుడు వంకాయలు అయితే కోసేసిన అని చెప్పి రైస్ కుక్కర్ లో కూడా బియ్యం పెట్టేసింది. చాయ్ టీ కూడా గ్లాస్ లో వచ్చింది. అది కొంచెం వేడున్నది, వేరే లోపు ఇది కంప్లీట్ అయిపోయింది వంకాయలు. అది కొంచెం టీ వేడుంది అని చెప్పి ఒక్క ఉల్లిగడ్డ కూర్చుంది అనుకో, తర్వాత మా మేడం ఫోన్ కేయచ్చు. అందుకని చెప్పి టకటక చేయొచ్చు అని చెప్పి చూసిన. అందుకే నేను ఇవన్నీ ఒకసారికి వీడియో లేట్ అవుతుంది అని చెప్పి ఫస్ట్ కోసిన తర్వాత చూసిన. ఇప్పుడు ఈ కూర నేను ఉల్లిగడ్డ కోసుడే లేటు. అది ఉల్లిగడ్డ కోసే లోపు ఈ ఉల్లిగడ్డ ఎంతసేపు కోసుడు అవుతుంది అనే దాన్ని బట్టే ఇప్పుడు కర్రీ ఉంటది. కర్రీ అనేది బాగా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, కర్రీ అనే 2-3 మినిట్స్ పోపెత్తాం కానీ మగ్గడానికి అయితే ఒక 5-10 నిమిషాలు అయితే ఉంటది. ఈ ఉల్లిగడ్డ చూసినా నేను చెప్పలే, ఈ ఉల్లిగడ్డ పొట్టు తీసుడే లేదు. దాని తర్వాత ఉల్లిగడ్డ పొట్టు తొందర వెళ్తుంది, తొందర వెళ్ళనే అట్లనే
పొద్దున లేచుడు అయితలేదు, ఎందుకనంటే పండుకునుడే 12 అవుతుంది. అసలు రాసే పండకుండా మన నిద్ర రోజు పడుకునే టైం మా బిడ్డ 10 అనుకో, మా 11 అయితే నిద్ర 12 అయితే అయిపోయింది. ఉల్లిగడ్డ కోసేటప్పుడు గంజి వేడైతే ఉల్లిగడ్డ కోసేటప్పుడు గంజి వేడైతుంది మొత్తం. ఆ కంచూర్లో నూనె ఉన్నది, నూనె పోసాయి. అదే నూనె మొన్న కంచూర్లో ఏదో అన్నినమే అప్పాలు చేసిన అప్పాలుగా ఉల్లిగడ్డ అయితే కోసుడు అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఉల్లిగడ్డ అన్ననే అన్న గిన్నెలే అన్న. ఉల్లిగడ్డ అయితే కోసుడు అయిపోయింది, వంకాయలు కోసుడు అయిపోయింది. ఇక వంకాయలు కడిగి అన్న నీళ్ళు వారవన్న కడిగి వంకాయ కర్రీ. వాస్తవానికి మాకు ఇలా టైం ఉంటే మేము ఖచ్చితంగా గుంటకాయ కూర ఉండదు, కానీ టైం లేదు. పొద్దున్న లేసుడు అయితే లేదు, పొద్దున్న లేసుడు అయితే లేదు అంటే రాత్రి 7కి లేస్తే కూర కావచ్చు, 7కి లేస్తే కూర కావచ్చు. కానీ ఇప్పుడు లేచుడే లేటుగా లేస్తాను కదా. లేచుడు లేటుగా లేస్తాను అంటే 12 1 అంటున్నాను. ఒక్కసారి నైట్ వండుకున్నా కానీ పొద్దున్నే లేస్తాం. కానీ ఇప్పుడు మామూలుగా ఏంటంటే మేము టీలో బిస్కెట్ తినట్టున్నాం, కానీ ఇప్పుడు బిస్కెట్లు తినాము. ఎందుకంటే ఇప్పుడు మేము వేసేది అన్నం తినాలి కదా వంకాయ కర్రీకి. మళ్ళీ బిస్కెట్లు తింటాను ఆకలి కాదు, మళ్ళీ బిస్కెట్లు తింటే ఆకలి కాదు. అందుకని చెప్పి ఉల్లిగడ్డ గోలిందా అల్లం అల్లం అయితే వేస్తాను. మా పాప లేచినంత లేవలే. అల్లం ఫ్రై అయినాక వెంకాయలు వేసుకుంటే కొంచెం ఉప్పు అయితే తొందరగా ఫ్రై అవుతుంది. వంకాయ కూరలో ఏ కూరలో అయినా కొంచెం కూరగాయలు వేసిన తర్వాత ఉప్పు అయితే తొందరగా ఫ్రై అవుతుంది. ఆయనైతే వంకాయ తొడుములో కొంచెం పెద్ద పెద్దగా ఉంటుంది. బాటిల్ పట్టింది అయితే బాటిల్లో అందులో చేసిన. ఒకసారి మా పాప మెట్లింగ్ వచ్చాను ప్రయత్న కానీ మెట్లింగ్ కానీ ఒక పక్కన అనేది అది నేర్చలేదు. 8:30 అయితే కూరగాయలకు ఖచ్చితంగా లేదు మా బిడ్డ. అందుకని చెప్పి మేము ఆల్రెడీ వంకాయలు వేస్తావా నాన్న? కొంచెం ఉప్పు కూడా వేస్తా కలిపి. వంకాయ కూర అయితే ఇంకొక నిమిషం, ఒక 2 నిమిషాలు అయితే మగ్గిపోతుంది. మగ్గుడే ఉప్పు వేసినా మంచిగా ఫ్రై అవుతుంది. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకున్నాను అనుకో మంచిగా ఫ్రై అవుతుంది. తర్వాత కారం వేసుకోవాలి. వంకాయ కూరలో కొంతమంది పచ్చిమిరపకాయలు వేసుకుంటారు, కానీ ఎండు కారం వేస్తేనే మాకు ఇష్టం. కొంచెం టేస్ట్ మంచిగా అనిపిస్తుందా? ఎండు కారం వేస్తే ఎర్ర ఉంటుంది మంచిగా చూడడానికి. పచ్చిమిరపకాయలు వేస్తే మంచిగానే ఉంటది, కానీ ఎండు కారం వేస్తే టేస్ట్ వేరే ఉంటుంది. అట్లా మూత పెట్టి సిమ్లో పెడతా. ఒక 5 minutes అయితే అది మగ్గినాక అయిపోతుంది. అంటే రైస్ కుక్కర్ కూడా ఇది కూరగాయలోపు అన్నం కూడా కొంచెం ఒకసారి చూడు ఇట్లా కలిపిన అన్నం. ఒకసారి రైస్ కుక్కర్ అయితే ఒకసారి కలిపిన, ఎందుకంటే అన్నం అట్లనే పెడితే కొంచెం ఏంటిది ఎట్లుంటే అట్లనే మీదిగా అవుతాను అన్నం. అందుకని చెప్పి అన్నం మంచిగానే ఉడుకుతుంది, కానీ లెవెల్ ఉండదు అన్నట్టు. ఫిల్టర్ అయింది బాగానే. ఫిల్టర్ అయితే మా మేడం ఒక 4 బాటిల్ పడితే నేను ఫ్రిడ్జ్ లో పెట్టేసిన.
ఇంకొక 2 బాటిల్ ఉన్నాయి. ఈ బాటిల్లో వాటర్ పట్టినాకో తర్వాత ఫిల్టర్ లో నీళ్ళు పోతే ఆటోమేటిక్ అవి మళ్ళీ ఫిల్టర్ అయిపోతాయి. అందుకని చెప్పి ఇంకో 5 నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది. అందుకని చెప్పి దీన్ని కొంచెం స్లిమ్ ఉడికిన తర్వాత కారం ఇప్పుడే ఒక 5 నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత కారం వేసినాం అనుకో అది ఆటోమేటిక్ దానికే పడుతుంది. వాటర్ బాటిల్ అయితే పట్టేసినాం, అయిపోయింది. నిన్న రాత్రే బట్టలు సండే రోజు ఎత్తా అంటే అవి ఎండకు కొంచెం కలర్ షేడ్ అయిపోతాయి. ఎండకు బట్టలు అందేసరికి ఇబ్బంది అవుతుంది. నేను రాత్రి స్టూడియో వచ్చిన తర్వాత 8 మేము 8:30కి వెళ్ళి 9కి వెళ్ళి వాకింగ్ పోతాం. అంటే వాకింగ్ అంటే బిల్డింగ్ మీదకి అంటే ఒకటే హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్. ఊకే మా మేడం మా పాపకి ఇంట్లోనే ఉంటే వేడికి ఇబ్బంది, ఊకి ఇంట్లోనే ఉంటది అని చెప్పేసి కొంచెం ఫిల్టర్ లో నీళ్లు వచ్చినా కారం ఊకే ఇంట్లోనే ఉంటానని చెప్పి బిల్డింగ్ మీద పోతే ఒక 40 మినిట్స్ 30 మినిట్స్ ఆడుకోవాలి కదా. మొన్న ప్లానింగ్ ఏంటంటే మా బిల్డింగ్ ఎక్కించినాక అటు ఇటు తిప్పిన తర్వాత కిందికి వచ్చి తొందరగా వండుకుంటాను ఒక్కొక్కసారి. అందుకని చెప్పి ఆడి ఉరికి పండుకుంటానని చెప్పి మాకు మంచి ఐడియా వచ్చింది. అందుకని చెప్పి మేము డైలీ ఒకసారి పైకి పోయి తిన్న తర్వాత తినక ముందైనా పోయి వచ్చేస్తాను. మళ్ళీ మేము వేసేటప్పుడు వాకింగ్ చేద్దామంటున్న టైంలోనే మేము 2 days కి ఒకసారి 3 days కి ఒకసారి నైట్ లోనే బట్టలు వేసుకుంటారు. ఎందుకంటే బట్టలు నైట్ లో వేసుకుంటే ఏంటంటే టైం సేఫ్ అని కాదు కానీ బట్టలు వేసిన తర్వాత కొంచెం అదేంటిది ఈ వంకాయలు అయితే ఇప్పుడు కొంచెం మగ్గిపోయినాయి. ఇలా కారం ఉప్పేస్తా. మా ఆయన అయితే బట్టలు వేయడానికి పోయింది ఇప్పుడే. ఉప్పు అయితే చూసేసుకోవాలి. నేను ఫస్ట్ అప్పుడు వేసినాయి కదా కొంచెం. మేమైతే కొంచెం స్పైసీగానే తింటాం. ఏ కర్రీ అయినా, నాన్ వెజ్ అయినా వెజ్ అయినా. ఎవరి టేస్ట్ ని బట్టి వాళ్ళు వేసుకోవాలన్నట్టు. ఈ కూర అయ్యేలోపు రైస్ కూడా అవుతుంది. ఇక అంతే, వంకాయ కూరలో ఏమున్నది, తొందరనే అయిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు అయితే కొంచెం మసాలా కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. వంకాయ కూర అయితే ఉడికింది. ఇంకొక 5 మినిట్స్ తర్వాత మసాలా వేయలే కదా, మసాలా ఇంకేమైనా కొత్తిమీర. రైట్, ఓకే. మసాలా ఉన్న కొత్తిమీర వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. ఇటు రైస్ కూడా అయినట్టు 1 నిమిషాలు అయిపోతుంది. రైస్ కుక్కర్ కూడా రైస్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇక బట్టలన్నీ అయితే తీసేసిన. రాత్రి టైం వచ్చేసి ఇప్పుడు చూసినా వంకాయ కూర 8:10 స్టార్ట్ చేస్తే 8:35 అవుతుంది. టైం వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. అన్న రైస్ కూడా కంప్లీట్ అయింది. ఇక మేము ఇద్దరం ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను ఈ వంకాయ కూర ఖచ్చితంగా అన్నం తినే నేను స్టూడియో పోతా 100%. అంటే వేరే కర్రీ అయినా పోతా గానీ తింటా గానీ వంకాయ కర్రీ అయితే ఖచ్చితంగా అన్నం తినే